జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎస్ శేఖర్ రెడ్డి గారు, ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పైన ఏం చెప్తారు? సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు, మీకు ప్రకాష్ అన్నకి, కేఎస్ ప్రసాద్ అన్నకి, సాక్షి టీవీ వీక్షకులకు కూడా అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ప్రకాష్ అన్న, మీరు మాట్లాడేటప్పుడు మాట అన్నారు ఏంటంటే, సార్ ఈశ్వర్ గారు గవర్నర్ ప్రసంగంలో 9,70,000 కోట్లు వేస్తారని చెప్పింది. గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా 10 లక్షల కోట్లకు పైగా అప్పులు అని చదివించారు. ఎగ్జాక్ట్ ఫిగర్ రాయాలి సార్, గవర్నర్ ప్రసంగం నేను చదివాను, దాంట్లో 10 లక్షలకు పైగా అప్పులు. కానీ ఈ రోజు తీసుకొచ్చినంత సార్ 6,46,000 కోట్ల రూపాయలు. సార్ దుర్మార్గం ఏంటంటే ఈ 6,46,000 కోట్ల రూపాయలు కూడా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారే చేశారన్నట్టుగా అది కూడా చేస్తున్నారు సార్. ఆ 14 లక్షల కోట్ల అప్పు అన్నప్పుడు రాష్ట్ర విభజనకు ముందు చేసిన అప్పు జగన్మోహన్ రెడ్డి గారే చేశారంట. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు జగన్మోహన్ రెడ్డి గారే చేశారంట. 2019 నుంచి 24 వరకు చేసిన అప్పు జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. అంటే అంతకు ముందు 2014-19కి ముందు ఆ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులన్నీ ఆయన సొంతంగా తీర్చేసినట్టున్నారు కదా, లేవు కదా అవి? మీకు తెలుసా ఆ విషయం? మీకు ఆ విషయం తెలుసా? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య కాలంలో చేసిన అప్పులన్నీ ఆయన హెరిటేజ్ సంస్థ నుంచి తీర్చేశారు. మీకు తెలుసా ఆ విషయం? తెలుసా ఎవరికైనా ఈ రాష్ట్రంలో? ఎవరికి తెలియకపోతే మళ్ళీ ఒకసారి అప్పుల పైన ఆయన ఏం మాట్లాడారు, 13 లక్షల కోట్లు. ఒకసారి అది ప్లే చేస్తే మనకు అర్థం అవుతుంది. మళ్ళీ ఒక్కసారి ప్లే చేయండి. ఆయన హెరిటేజ్ ద్వారా తీర్చేశారు అప్పు, అంత ముందు ఉన్నటువంటి అప్పులు, రాష్ట్రం అప్పులు అంతా కూడా. ఎలా అంటే ఇప్పుడు మీరు ఇది వింటే మీకు క్లారిటీ వస్తుంది. అప్పుల కోసమే ఆర్థిక మంత్రి ఎక్కడ చూసినా అప్పులు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. నేను అడుగుతున్నా, ఈ అప్పులు ఎవడు కడతాడని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? లేకపోతే జగతి పబ్లికేషన్స్ కడుతుందా? కడాన ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడుండే ప్రజానీకం ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా. ఇప్పుడు అర్థమైందా? అంటే జగన్మోహన్ రెడ్డి కడతారా, సాక్షి పేపర్ కడుతుందా, జగతి పబ్లికేషన్ కడుతుందా అని అన్నారు. ఈ 13 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంట. మరి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన 3.5 లక్షల కోట్లు అంటే హెరిటేజ్ తీర్చేసినట్టే కదా. ఆ విషయం తెలుసుకోవాలి మీరు, వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసుకోవాలి, రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. అంతే కదా సార్, కరెక్టే కదా. అప్పుడు తీర్చేశారు ఆయన, ఇప్పుడు వీళ్ళని తీర్చమంటున్నారు. సార్ ఈశ్వర్ గారు, నాకు తెలిసి కేఎస్ ప్రసాద్ అన్న, ప్రకాష్ అన్న చూసినంత మేరలో ఈ దేశ రాజకీయ చరిత్రలో నిటారుగా నించొని సార్, ఒక సైడ్కి అటు ఇటు వంగకుండా నిటారుగా నించొని గొక్క తిప్పుకోకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన దిట్ట, చంద్రబాబు నాయుడు గారిని మించిన రాజకీయ ఉన్మాదికి ఎవరు ఉంటారేమో సార్. ఎందుకులేండి అంత పెద్ద మాటలు వద్దులేండి. లేదు సార్, ఖచ్చితంగా దెబ్బతీసిన ఉన్మాదులు సార్ వీళ్ళు. దానికి ఉదాహరణ కొన్ని చెప్తాను సార్. సార్ అధికారమే పరమావధిగా రాష్ట్ర బ్రాండ్ ని దెబ్బతీసిన ఉన్మాదులు కాబట్టి ఖచ్చితంగా బ్రాండ్ పడాల్సిందే సార్ వాళ్ళకి. సార్ 14 లక్షల కోట్ల అప్పు అనేది వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా 6,46,000 కోట్ల రూపాయలు అప్పు అని ఒప్పుకున్న మాట వాస్తవం కాదా సార్? అవును. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? కరెక్ట్. దీనికి 111B సెక్షన్ పెట్టి ఎప్పుడే వస్తున్నారు సార్ వాళ్ళందరూ లోపల అని చెప్పి. అంతకుముందు రామోజీరావు గారిని వేయాలి కదా, ఇన్ని అబద్ధాలు రాసినందుకు. నిజాలు మాట్లాడితేనే పోస్టులు పెడితేనే కేసులు పెడితే రామోజీరావు గారి మీద BNS 111 పెట్టాలి కదా అప్పుడు. సార్ నేను అదే 111B సెక్షన్ కింద వీళ్ళ మీద కేసు బుక్ చేసి ఎప్పుడు అరెస్ట్ చేసి లోపలే వస్తున్నారు సార్ డీజీపీ గారు. అదే విధంగా సార్ 32,000 మంది మహిళల మిస్సింగ్ అన్నది కాస్త అసెంబ్లీ సాక్షిగా కేవలం 46 మందే, దాంట్లో 34 మంది మీద మాత్రమే కేసులు ఉన్నాయని చెప్పి ఒప్పుకున్నారు కదా సార్. అంటే రాష్ట్రంలో వాలంటీర్ల వ్యక్తిత్వం మీద, రాష్ట్రంలో ఆడబిడ్డల తల్లిదండ్రులందరికీ కూడా భయాందోళన కలిగించేలా వీళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ కి ఎప్పుడు 111B సెక్షన్ కింద లోపలేస్తున్నారు డీజీపీ గారు. అదే విధంగా సార్ సిద్ధం సభలకు 100 కోట్ల రూపాయల ప్రజాధనం వాడారు, 100 కోట్ల రూపాయల ప్రజాధనం వాడారు అని చెప్పి వీళ్ళు చేసిన దుష్ప్రచారం సొంత తప్పు, పచ్చి అబద్ధం అని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు. ఈవెన్ ఆడపిల్లలు మిస్సింగ్ కూడా క్వశ్చన్ నెంబర్ వేసుకుంటే దాంట్లో కూడా 46 మంది అని తేల్చింది. చెప్పారు. ఎస్ సార్. ఋషికొండ భవనాలు సార్, ఋషికొండ భవనాలకు ఎలాంటి అనుమతులు లేవు, అక్రమ కట్టడాలు, అది ఇదని చెప్పి నిన్న మొన్నటి వరకు దుష్ప్రచారం
దుష్ప్రచారం చేసిన వీళ్ళే అసెంబ్లీ సాక్షిగా వీటికి సిఆర్జెడ్ అనుమతులు ఉన్నాయి, ప్లానింగ్ అనుమతులు ఉన్నాయి, అన్ని అప్రూవల్స్ ఉన్నాయని చెప్పి క్లీన్ చీట్ ఇచ్చారు కదా సార్. మరి ఈ రుచికొండ భవనాల గురించి దుష్ప్రచారం చేస్తూ తప్పుడు మాటలు అడ్డగోలుగా వాదనలు చేసిన వాళ్ళ మీద 111B సెక్షన్ పెడుతున్నారు సార్ డీజీపీ గారు. సార్ ఇంకా అడుగుతున్నాను సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. వీళ్ళు ఈ రోజు ఈ మొత్తం బొంకుడు మాటలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద అరెస్టులు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు తెలుసా సార్? అసెంబ్లీలో వీళ్ళు నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తాన్ని మా వాళ్ళు చాకిరేవు కాడ బండకేసి ఉతికినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా శ్రేణులు వీళ్ళ తప్పుల్ని చాకిరేవు పెడతారు అన్న ఒక భయంతో ముందే వీళ్ళని అరెస్ట్ చేసేసి అనగదొక్కేస్తే పోతుంది కదా అని చెప్పి కుతంత్రం సార్. అలాగే సార్ వీళ్ళు గ్రామాల నుంచి మండలానికి వచ్చే రోడ్లకు కూడా టోల్లు పెడుతున్నారండి సార్. మా కార్యక్రమం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు చాకిరేవు పెడతారు. అందుకే ముందుగానే ఇలా భయాందోళనకు గురి చేయాలి సార్. జిఎస్టీ పైన 1% సెస్ అంట సార్. దీన్ని మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎక్కడే మాట్లాడారు కదా సార్. ఎందుకంటే వాళ్ళ 2 పత్రికల్లో, వాళ్ళ 4 మీడియా ఛానల్లో బాకాలు ఉత్తరు చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ లేరు, 1% సెస్ తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం సంపద సృష్టి అంటారు సార్. అయ్యా ఇది ప్రజల మీద భారం, ప్రజల మీద పెను భారం అని చెప్పి చాకిరే పెట్టేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే కదా సార్. అందుకే ముందుగానే దాన్ని అణిచివేయాలని ఒక దుర్మార్గం సార్. ఇకపోతే రాయలసీమలో కర్నూలులో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మేము పెట్టినటువంటి ఏదైతే లోకాయుక్త గాని, లేకపోతే ఏపీ హెచ్ఆర్సీ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, అలాగే న్యాయ విశ్వవిద్యాలయం కానీ, దీన్ని మొత్తాన్ని అమరావతికి తీసుకుపోతాను ముందే దాన్ని మేము చాకరీ పెడతాం. కడపలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్క్ దాన్ని అమరావతికి లాక్కుపోయే ప్రయత్నం, దాన్ని మేము చాకరీ పెడతాం. కాబట్టి భయాందోళనలు గురి చేయాలి. ఇక రోడ్ల గురించి సార్ వాళ్ళు చెప్పిన తప్పుడు మాటలు మొత్తం A to Z ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాకిరేవి పెట్టి వాళ్ళని బండకేసి ఉతికినట్టు ఉతుకుతుంది. కాబట్టి ఆ భయంతో ముందుగానే సార్, ఆ భయంతో ముందుగానే తప్పుడు కేసులు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట సార్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన వాళ్ళని ఏం చేయాలి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడు ఎక్కడా అంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా ఎక్కడంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడయ్యా ఏదైతే మీరు చెప్పినటువంటి మహాశక్తి పథకం ఆడబిడ్డ నిధులు ఎక్కడ సార్ అంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు. మరి ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్ గా 2019 నుంచి 2024 మధ్య కాలంలో సార్ ఎంత దుర్మార్గం అంటే సార్ కొన్ని నిజంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. మీ ద్వారా, సాక్షి టీవీ ద్వారా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సార్. 32,700 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన అతను బాబు వస్తే జాబ్ వస్తుందని డప్పు కొట్టుకోవాలండి సార్. అవును, జాబ్ రావాలంటే బాబే రావాలి అని చెప్పేసి డప్పు కొడతారు సార్ మీడియా ఛానల్లో. కానీ 2,40,000 ప్రభుత్వ ఉద్యోగాలు సార్, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు. నాకు తెలిసిన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ లో కాకుండా సౌత్ ఇండియాలోనే ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తారు. కానీ వాళ్ళు చేసిన తప్పుడేంటి సార్? ఒక్క ఉద్యోగం రాలేదు, ఒక్క కొత్త ఉద్యోగం రాలేదు అన్నారు సార్. సచివాలయాల్లో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఒక్క ఉద్యోగం కూడా రాలేదని. అప్పుడు మీరేం చేయాలి తెలుసా? మీరు రాజకీయం నేర్చుకోవాలి. 10 లక్షల ఉద్యోగాలు సచివాలయాల్లో ఇచ్చామని మీరంటే ఆగండి సార్, కాదు సార్, వినండి సార్ ఒకసారి వినండి. 10 లక్షల ఉద్యోగాలు సచివాలయాల్లో మేము ఇచ్చాము రికార్డు స్థాయిలో అని మీరు అబద్ధం చెప్పాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి కాదు 1,30,000 ఇచ్చారని చెప్తారు. మీరు 1,30,000 అని చెప్తే 1 ఇవ్వలేదంటారు. నేర్చుకోండి సార్ రాజకీయం. ఏదైనా 10% చెప్తే కరెక్ట్ కింద ప్రకాష్ గారు చెప్పినట్టు 10% ప్లీజ్ సార్. ఈశ్వర్ గారు మొదట్లోనే నేను మాట అన్నానండి, మీరు అంత పెద్ద మాట ఎందుకన్నా? రాజకీయ ఉన్మాదులు సార్ వాళ్ళు. ఎందుకన్నానంటే వాళ్ళకి అధికారమే పరమావధి కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా అబద్ధాలు, వాళ్ళు చెప్పినట్టుగా తప్పులు, వాళ్ళు చేసేట్టుగా మోసాలు మేము చేయలేం సార్. మాకు అలాంటి అధికారం అక్కర్లేదన్నది మా నాయకుడి సిద్ధాంతం. ప్రజలను మోసగించి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి వచ్చే అధికారం మనకొద్దు. రేపు ప్రజల దగ్గర ఇప్పుడు ఎవరైనా అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే అపనింద మోసారు కదా. నేను అనేది అది సార్. ప్రజలకి చివరిగా నిజాలు తెలుస్తున్నాయి కదా సార్. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కరెక్ట్. ఇంకోటి సార్ ఇంకోటి 34,000 కోట్ల రూపాయల పరిశ్రమలు మాత్రమే గ్రౌండ్ చేసిన చంద్రబాబు నాయుడు గారేమో అపర చాణక్యుడు అంట సార్. చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమలు క్యూ కడతాయంట సార్. చంద్రబాబు నాయుడు సార్ మర్చిపోయారు, మీకు
ఇంకా తొందరలో మంచి ఇంకో పండుగ రాబోతుంది సార్. ఏంటది? ఈ విషయం చెప్పాలి సార్. ఏంటది? దావోస్ పండుగ అని రాబోతుంది సార్. దావోస్కి దానికోసం ఆల్రెడీ జీవోలు కూడా ఇష్యూ చేస్తున్నారు సార్. దానికోసం ఆల్రెడీ జీవోలు కూడా ఇష్యూ చేస్తున్నారు. పాలకూర పప్పు ఇస్ దేర్, బెండకాయ వేపుడు ఇస్ దేర్, రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ, రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ, నిధుల వెల్లువ. అప్పో పేపర్లు చూడలేక ప్రజల మైండ్ లో ఎలా తొలుస్తారంట సార్ అవి చూస్తే. 2014 నుంచి 19 వరకు ఆ డాంబికాలు మొత్తం చూసి అప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్ని కోట్లు చేరారు బాబు అని చెప్పి మొత్తం చూసుకుంటే 34,000 కోట్లు సార్. అలాంటి పాలకూర పప్పు ఇస్ దేర్ అని మేము అనలా, బెండకాయ వేపుడు ఇస్ దేర్ అని మేము అనలా, విజనరీ అనలా, ఇంజనీరింగ్ మేము అనలా. మా సుందర ముఖార విందం చూసే పరిశ్రమలు వస్తున్నాయని మేము తప్పు కొట్టుకోవాలి. కానీ మా ప్రభుత్వ హయాంలో మేము గ్రౌండ్ చేసింది 1,00,000 కోట్లు సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 27వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఎన్టీపీసీ కూడా మేము తీసుకొచ్చింది. కరెక్ట్. నక్కపల్లి దగ్గర వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ కూడా మేము తీసుకొచ్చింది. 3 సిటీలో చంద్రబాబు నాయుడు గారు రిలయన్స్ బయోగ్యాస్ కూడా మనం చేసింది. చెప్పుకునే అవి కూడా మేము తీసుకొచ్చింది సార్. రైట్ సార్. అవి కూడా మేము తీసుకొచ్చింది. రైట్ ప్రసాద్ ఇది మా చిత్తశుద్ధి సార్.